హాయ్ ఫ్రెండ్స్, మనం క్రితం వీడియోలో డీజిల్ ఇంజిన్ కన్స్ట్రక్షన్ గురించి, అందులో ఉన్నటువంటి వివిధ పార్ట్స్ గురించి, ఆ పార్ట్స్ చేసేటువంటి పని గురించి క్లుప్తంగా మనం తెలుసుకున్నాం. అలాగే సిలిండర్ బ్లాక్స్ గురించి కూడా మనం అక్కడ జస్ట్ మొదలెట్టాము, అంటే టచ్ చేసాం సిలిండర్ బ్లాక్ అంటే ఏంటి అనేటువంటిది. ఇప్పుడు ఈ వీడియో నుంచి ప్రతి వీడియోలో కూడా నేను 1 లేదా 2 పార్ట్స్ గురించి చాలా క్షుణ్ణంగా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ సిరీస్ అంతా ఆ పార్ట్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి, అది ఎలా, వాటి పని అంటే అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద సిరీస్లో ఇంజిన్ మొత్తం అసెంబ్లింగ్ గురించి చెప్పబోతాను. ఓకే, నెక్స్ట్ సిరీస్లో ఓవరాలింగ్ గురించి కానీ, ట్రబుల్ షూటింగ్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్యలో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, అంటే సాల్వేజ్ ప్రొసీజర్స్ మీద కానీ, ట్రబుల్ షూటింగ్లో కానీ, మీరు ఎల్లప్పుడూ మీ సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ నా ఈమెయిల్ ద్వారా పంపొచ్చు. సో నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో మనం ఇప్పుడు సిలిండర్ బ్లాక్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. సిలిండర్ బ్లాక్ ఏ మీటర్లతో తయారు చేయబడింది, సిలిండర్ బ్లాక్ తయారు చేయడంలో ఏ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు అనేటువంటి దాని గురించి, అలాగే సిలిండర్ బ్లాక్ తయారు చేయడంలో వాడేటువంటి మెటీరియల్లో ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి అనేటువంటిది, సిలిండర్ బ్లాక్తో పాటుగా నేను సిలిండర్ లైనర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చివరిలో నేను 2-3 పేజీలు నోట్స్ కూడా ఇచ్చాను. అందులో చాలా ఉపయోగపరమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా అందులో ఆ పాయింట్స్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు మీరు అవి నోట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు సిలిండర్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది సిలిండర్ బ్లాకు ఇలా ఉంటుంది. సిలిండర్ బ్లాక్ ఇంజిన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకంటే ఇది ఇంచుమించు టోటల్ ఇంజిన్ బరువులో 25% వెయిట్ ఇంజిన్ బ్లాక్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఇంజిన్ బ్లాక్ అంత హెవీగా ఉంటుంది. అలాగే ఇంజిన్లో ఉన్నటువంటి కొన్ని వందల పార్ట్స్ ఈ బ్లాక్ అమర్చబడి ఉంటాయి. కొన్ని ముఖ్యమైన భాగాలు ఏంటంటే ఈ క్రాంక్ షాఫ్ట్ ఇక్కడ కింద అమర్చబడి ఉంటుంది. క్రాంక్ కేస్లో ఇంజిన్ బ్లాక్ రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. క్రాంక్ కేస్ ఇక్కడ కూర్చోబెట్టేసేసి బేరింగ్స్ ఇక్కడ బిగించేసి, బేరింగ్స్ ప్లేస్ చేసేసి క్యాప్స్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ బిగిస్తాం. పైన ఏమో సిలిండర్ హెడ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడేమో క్యామ్ షాఫ్ట్ మళ్ళీ ఉంటుంది. ఇక్కడేమో వాటర్ పంప్ ఉంటుంది. ఫ్రంట్లో ఏమో ఇక్కడ వైబ్రేషన్ ల్యాంపర్, బ్యాక్ సైడ్ ఫ్లై వీల్ హౌసింగ్, తర్వాత సైడ్స్ ఏమో ఇంజిన్, బయట ఏమో టర్బో చార్జర్, ఫ్యూయల్ పంప్, ఇలాగ రకరకాల పార్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ వెయిట్ అంతా కూడా బ్లాక్ మొయ్యాలి. ఒక ఇంజిన్ కట్ సెక్షన్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లోపల కాంపోనెంట్స్ ఇవన్నీ గమనించండి. క్రాంక్ షాఫ్ట్, పిస్టన్స్, లైనర్స్, సిలిండర్ హెడ్, టర్బో చార్జర్ బయట ఈ విధంగా, ఫ్లై వీల్ హౌసింగ్, ఫ్లై వీల్, ఫ్యాన్, వాటర్ పంప్. సో ఎన్ని భాగాలను తనతో మోస్తూ ఈ సిలిండర్ లోపల జరిగేటువంటి నిరంతర పవర్ స్ట్రోక్ను, నిరంతర వేడిని తట్టుకుంటూ నిలబడేటువంటి కెపాసిటీ ఈ సిలిండర్ బ్లాక్ ఉండాలి. ఆ కెపాసిటీ ఉన్నటువంటి బ్లాక్ను తయారు చేయడానికి ఏ మెటీరియల్ వాడతారు, ఎలాగ తయారు చేస్తారు అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, సిలిండర్ బ్లాక్ క్యాస్టింగ్స్ ద్వారా తయారు చేస్తారు. సిలిండర్ బ్లాక్ క్యాస్టింగ్స్ ద్వారా తయారు చేస్తారు. బ్లాక్లో వాడే మెటీరియల్, క్యాస్టింగ్లో వాడే మెటీరియల్ మెజారిటీగా, జనరల్గా మోర్ దాన్ 95% వచ్చేసేసి గ్రే క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ వాడతారు. ఎందుకంటే గ్రే క్యాస్ట్ ఐరన్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ బెస్ట్ సూటబుల్ టు ద సిలిండర్ బ్లాక్. కొన్ని బ్లాక్స్లో, పర్టికులర్లీ స్మాల్ సైజ్ బ్లాక్స్లో అల్యూమినియం అలాయ్ క్యాస్టింగ్స్ కూడా వాడతారు. బట్ మెజారిటీ వచ్చేసి గ్రే క్యాస్ట్ ఐరన్.
ఈ మెటీరియల్కు ఉండవలసినటువంటి ప్రాపర్టీస్ ఏంటి అని మనం అనుకున్నప్పుడు, ఒకటి, దీనికి ఎక్సలెంట్ థర్మల్ ఎఫిషియన్సీ ఉండాలి. అంటే వేడికి తట్టుకునేటువంటి శక్తి, ఇమ్మీడియట్గా డిఫామ్ అయిపోకుండా, మెల్ట్ అయిపోకుండా, తక్కువ టెంపరేచర్లోనే డిఫామ్ కాకుండా చాలా వేడికి తట్టుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఇంచుమించుగా 1500 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు. సో థర్మల్ ఎఫిషియన్సీ బాగుండాలి. నెక్స్ట్, గుడ్ హీట్ కండక్టివిటీ. హీట్ కండక్టివిటీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద హీట్, ఆ మెటీరియల్ యొక్క ఉష్ణవాహక గుణము. ఓకే, దాంట్లో ఎప్పుడు హీట్ నిలుపుకోకూడదు. వచ్చిన హీట్ను వచ్చినట్లలా డెసిపేట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క స్పీడ్లో హీట్ను డిసిపేట్ చేస్తుంది. దట్ ఈస్ కండక్టివిటీ. సో దానికి ఆ మెటీరియల్కు మంచిగా ఉష్ణాన్ని కండక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే లో థర్మల్ ఎక్స్పాన్షన్. హీట్ అయినప్పుడు మెటల్స్ అన్నీ కూడా, ప్రతి మెటల్ కూడా టెంపరేచర్ పెరిగే కొద్దీ వ్యాకోచం అంటే ఎక్స్పాన్షన్ చెందుతూ ఉంటాయి. ఓకే, అతి తక్కువ ఎక్స్పాన్షన్ గుణం ఉండాలి. ఎందుకంటే ఇంజన్ ఎప్పుడు 1500 degrees Celsius ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఉంటుంది కదా. ఈ టెంపరేచర్ విస్టాండ్ అయ్యి బాగా విస్టాండ్ అయ్యేటువంటి గుణం దేనికి ఉంటుంది? దేనికైతే లోయర్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుందో దానికే ఉంటుంది అనమాట. ఈ 3 ప్రాపర్టీస్ కాకుండా దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ సిలిండర్ షేప్ చూసారా, రకరకాలుగా ఎక్కడెక్కడో మూలలు అంతా ఉంది. మనకు కనిపించేదే కాకుండా లోపల చాలా ప్యాసేజెస్ ఉంటాయి. ఈ విధంగా దిస్ ఇస్ కూలెంట్ ప్యాసేజ్, ఈ విధంగా ఆయిల్ ప్యాసేజెస్ కూడా ఉంటాయి. సో చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఆయిల్ డ్రిల్లింగ్ హోల్స్, బేరింగ్స్కు ల్యూబ్రికేషన్ ఇవ్వడానికి చాలా ఉంటాయి ఈ విధంగా. సో ఈ ప్యాసేజెస్లో ఇవన్నీ కూడా నేరో ప్యాసేజెస్. సో ఇవన్నీ కూడా క్లియర్గా క్షుణ్ణంగా రావాలంటే ఆ మెటీరియల్కు మంచి క్యాస్టబుల్ ప్రాపర్టీ ఉండాలి. అంటే ఈజీగా ఫ్లో అయిపోయి ఎక్కడ కావాలంటే ఎక్కడ క్యాస్టింగ్ బాగా వచ్చేటట్లుగా ఉండేటువంటి ప్రాపర్టీ ఆ మెటీరియల్కి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి మంచి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకంటే చాలా వైబ్రేషన్స్ ఉంటాయి ఇంజన్లో. పిస్టన్ మీద పవర్ స్ట్రోక్ వచ్చినప్పుడల్లా వైబ్రేషన్ ఉంటుంది ఫర్ ఎవరీ పవర్ స్ట్రోక్. సో ఇంజిన్ రన్ అయినప్పుడు చాలా వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వైబ్రేషన్స్ అన్ని పవర్ స్ట్రోక్ ద్వారా పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, ఈ విధంగా అన్నింటి ద్వారా బ్లాక్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ విత్స్టాండింగ్ కెపాసిటీ ఆ మెటీరియల్కి ఉండాలి. ఆ విత్స్టాండింగ్ కెపాసిటీ లేకపోతే బ్లాక్ క్రాక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, మంచి మిషనబిలిటీ, ఈజీగా మిషనబిలిటీ అయ్యి బాగా ఫినిష్ సర్ఫేస్ వచ్చేటట్లు ఉండాలి. దీనికి ఈ సర్ఫేసెస్ చూసారా, పైన కూడా ఇట్లానే ఉంటుంది, చాలా స్మూత్ సర్ఫేస్ ఉండాలి. ఎందుకంటే ఈ కాంపోనెంట్స్ అన్ని పోయి దీనికి ఎటువంటి గ్యాప్ లేకుండా అతుక్కోవాలి. అది మంచి ఏరియా బాగా మిషనబుల్ చేసేసి నీట్గా ఉంటేనే అది ఆ విధంగా పార్ట్ టు పార్ట్ మధ్యలో గ్యాప్ లేకుండా బిగించడానికి వీలవుతుంది. సో మిషనబుల్ ప్రాపర్టీ అనేటువంటిది బాగుండాలి, ఈజీగా మిషనబుల్ అవ్వాలి, క్లియర్గా ఉండాలి అనేటువంటిది. కొన్ని మెటీరియల్స్ గ్రెయిన్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో అవి పనికి రావు. నెక్స్ట్, మెటీరియల్ డెన్సిటీ. మెటీరియల్ డెన్సిటీ అంటే ఏంటంటే ఇది ఒక మెటీరియల్ యొక్క బరువు ఒక పర్టికులర్ వాల్యూమ్కు, యూనిట్ వాల్యూమ్కు, అంటే మాస్ ఆఫ్ ద మెటీరియల్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటారు డెన్సిటీ అంటే. ఒక్కొక్క మెటలు డెన్సిటీ ఒక రకంగా ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ ఒక రకం ఉంటుంది, గోల్డ్ ఒక రకంగా ఉంటుంది, లేకపోతే అల్యూమినియం ఇంకో రకంగా ఉంటుంది, కాపర్ ఇంకో రకంగా ఉంటుంది. ఈ మెటీరియల్ డెన్సిటీ ఎందుకు అంటే బ్లాక్ యొక్క బరువు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే టోటల్ ఇంజిన్ బరువు ఎంత తక్కువగా ఉండి ఎంత ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో తక్కువ వెయిట్లో దాన్ని మంచి ఎఫిషియెంట్ ఇంజిన్ అని చెప్పి చెప్తాం. సో పవర్ టు వెయిట్ రేషియో అంటారు. అంటే ప్రొడ్యూస్ అయిన పవర్ ఓవర్ ద వెయిట్ ఆఫ్ ద ఇంజిన్, ఇది పవర్ టు వెయిట్ రేషియో. పవర్ టు వెయిట్ రేషియో మంచిగా ఉంటే, ఎక్కువగా ఉంటే అది ఎఫిషియెంట్ ఇంజిన్ అని అనుకోవచ్చు మనం. సో ఆ విధంగా మెటీరియల్ డెన్సిటీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ డెన్సిటీ షుడ్ బి లో.
మిగతా ప్రాపర్టీస్ అన్నీ మీట్ అవుతూనే డెన్సిటీ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఈస్ కరోజన్ రెసిస్టెన్స్. ఇంజిన్స్ కానీ మొత్తం వెహికల్ కానీ ఎప్పుడు కూడా అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్లో మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి. మీరు చూడండి, ఇంజన్లు మైన్స్లో తిరిగేటివి, కన్స్ట్రక్షన్ మిషన్స్ ఎప్పుడు వర్షానికి, తేమకు, గాలికి, తర్వాత ఏమో రకరకాలటువంటి బురదకు, వాటికంతా ఎక్స్పోజ్ అయి ఉంటాయి. ఆ రెసిస్టెన్స్ దాన్ని ఆపగలిగేది, చిలుము పట్టడం ఆపగలిగేటువంటి కెపాసిటీ రెసిస్టెన్స్ టు కరోజన్ అంటే. సో ఈ విధంగా లోపల ఫైర్ అయినప్పుడు ఒక్కోసారి ఫ్యూయల్లో కూడా వాటర్ మిక్స్ అవ్వడము, మాయిశ్చర్ మిక్స్ అవ్వడము, ఆ వాటర్ వేపర్ అంతా లోపల స్ప్రే అవ్వడము, ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికి ఇట్ షుడ్ బి రెసిస్టెంట్ టు ద కరోజన్ అని చెప్పి. నెక్స్ట్ వేర్ రెసిస్టెంట్. కొన్ని భాగాలు సిలిండర్ బ్లాక్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి తిరిగేటివి కూడా ఉంటాయి బ్లాక్లో, బేరింగ్స్ లేకుండా. సో అప్పుడు ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది కదా రెండు మూవింగ్ కాంపోనెంట్స్ మధ్య, లేదంటే ఒకటి స్టేషనరీ ఒకటి మూవింగ్ ఉంటే ఆ ఫ్రిక్షన్కు విస్టాండ్ అయ్యి అతి తక్కువ వేర్ అయ్యేటువంటి స్థితిలో ఉండాలి. వేర్ రెసిస్టెంట్, ర్యాపిడ్ వేర్ ఉండకూడదు అన్నమాట. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాస్ట్, ధర. దేనికైనా సరే మనం ఒక వస్తువు అమ్మాలంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంపార్టెంట్. కాస్ట్ తక్కువగా ఉండాలి, తర్వాత అవైలబిలిటీ, లభ్యత ఎక్కువగా ఉండాలి. సో మనకు అన్నిటికంటే అతిగా ఎక్కువ లభ్యమైనటువంటి లోహం ఏంటంటే ఐరన్ ఓర్. ఈ క్యాస్ట్ ఐరన్ అనేటువంటిది ఐరన్ ఓర్ ద్వారానే తయారు చేస్తాం. కాస్ట్ కూడా కంపేర్ విత్ ఎనీ అదర్ మెటీరియల్, క్యాస్ట్ ఐరన్ కాస్ట్ ఈజ్ చీపర్. ఇన్ని క్రైటీరియాస్ కలిగి ఉన్నాయి కాబట్టి క్యాస్ట్ ఐరన్ను సిలిండర్ బ్లాక్స్ కోసము వాడతారు. క్యాస్టింగ్ చేసేసి ప్రాపర్ ప్రాసెస్లో దాన్ని మళ్ళీ ఫినిషింగ్ చేయడం, అదంతా దట్ ఈస్ వర్క్షాప్ ప్రాసెస్. కొన్ని బ్లాక్స్, పర్టికులర్లీ చిన్న ఇంజిన్ బ్లాక్స్ అల్యూమినియం అలాయ్ ద్వారా కూడా చేస్తారు. అల్యూమినియం అలాయ్ ఫ్రాంక్గా చెప్పాలంటే క్యాస్ట్ ఐరన్ కంటే సుపీరియరే ప్రాపర్టీస్లో కానీ వాటిలో వీటి కానీ. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ అవైలబిలిటీ స్కేర్సిటీ కూడా ఉంటుంది. సో అందుకని అది ఎకనామికల్ కాదు. ఇది ఒక క్యాస్ట్ ఐరన్ బ్లాక్ 6 సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్. ఇది కూడా కాస్ట్ ఐరన్ బ్లాకే, 8 సిలిండర్ వి టైప్ అరేంజ్మెంట్. ఇది అల్యూమినియం బ్లాక్. ఓకే, ఇదేమో జస్ట్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ అతి పెద్ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఈ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. లైనర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో డ్రై లైనర్స్ అని, కొంతమంది స్లీవ్స్ అని కూడా అంటారు వీటిని. డ్రై లైనర్స్ ఆర్ స్లీవ్స్. ఇంకో టైప్ వచ్చి వెట్ లైనర్స్. అసలు లైనర్స్ ఎందుకు బిగించాలి, లైనర్స్ యొక్క నెసెసిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది డ్రై లైనర్స్ అమర్చేటువంటి సిలిండర్ బ్లాక్. చూసారా, ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ లైనర్ లేదు, డైరెక్ట్గా సిలిండర్ బోర్ ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ బిగిస్తారు. ఎందుకు ఈ లైనర్ అంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఈవెన్ యావరేజ్గా 1500 RPM 1500 RPMతో రన్ అయితే కూడా ఇంజిన్ ఫస్ట్ ఓవరాలింగ్కి వచ్చే ముందు పిస్టన్ ఇంచుమించు 4.5 బిలియన్ టైమ్స్ అందులో రొటేట్ అవుతుంది. ఓకే, అన్నిసార్లు రొటేట్ అయినప్పుడు ఎంత ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది, ఆ ఫ్రిక్షన్ జనరేట్ అయినప్పుడు మెటీరియల్ ఎంత వేర్ అవుట్ అవుతుంది. ఈ మెటీరియల్ బ్లాక్ వేర్ అవుట్ అయిన తర్వాత బ్లాక్ని ఏం చేస్తాం మనం, ఈ బ్లాక్ని పక్కన పడేయాలి. వీ హ్యావ్ టు త్రో దిస్ బ్లాక్, వీ హ్యావ్ టు త్రో దిస్ బ్లాక్ అవుట్. ఓకే, మరి ఇంత ఎక్స్పెన్సివ్ బ్లాక్ను దీన్ని పారేయడం సమంజసమేనా, ఎకనామికలేనా అంటే డెఫినెట్గా కాదు. సో ఈ బ్లాక్ను ప్రొటెక్ట్ చేయాలి. మనకు మొత్తం ఇంజిన్లో అత్యధికంగా జరిగేటువంటి పని ఎక్కడ, సిలిండర్లోనే కంబషన్ జరిగి సిలిండర్లోనే పవర్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాను మాత్రం జాగ్రత్తగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని దీంట్లో మనం ఒక ఎక్స్ట్రా ఐటమ్ యాడ్ చేయబోతున్నాం.
ఆ ఎక్స్ట్రా ఐటమ్ ఏంటంటే స్లీవ్ ఆర్ లైనర్. ఈ మెటీరియల్ కంటే ఇంకొంచెం సుపీరియర్గా ఈ లైనర్స్ తయారు చేసేసి ఇందులో మనం బిగిస్తాం. అప్పుడు పిస్టన్ రింగ్స్ మూమెంట్ అంతా ఈ లైనర్ వాల్స్ మధ్యలోనే ఉంటుంది, లైనర్స్కే టచ్ అవుతూ ఉంటుంది. ఈ బోర్ ఏమో యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్గా ఉంటుంది. సో బ్లాక్ ఈజ్ సేఫ్. ఇక డ్రై లైనర్స్ గురించి తెలుసుకుంటే ఈ డ్రై లైనర్స్ థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది, చాలా పల్చగా ఉంటాయి. ఈ డ్రై లైనర్స్ ఇందులో చాలా టైట్గా ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఇంటర్ఫియరెన్స్ అంటే ఈ బోర్ ఇన్నర్ డయామీటర్ కంటే లైనర్ అవుటర్ డయామీటర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, స్లైట్గా. అంటే మోడల్ని బట్టి, ఇండియన్ సైజుని బట్టి, ఇందులో ఉన్నటువంటి బ్లాక్లో ఉన్న మెటీరియల్ బట్టి ఆ ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది ఉంటుంది. జనరల్గా 0.002 ఇంచెస్ నుంచి 0.004 ఇంచెస్, అంటే 2000 నుంచి 4000 వరకు ఆ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. సో ఆ ఇంటర్ఫియరెన్స్ ఉన్నదాని వల్ల ఆ లైనర్స్ ఎప్పుడు కూడా చాలా టైట్గా సిలిండర్ వాల్స్కు ఆనుకొని ఉంటాయి, ఈవెన్ వర్కింగ్ టెంపరేచర్లో కూడా స్లైడ్ అవ్వకుండా. అది పర్పస్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. ఓకే. ఇంకా ముఖ్యంగా రెండోది ఏంటంటే కూలంట్ ఏదైతే ఇంజిన్ కూలింగ్ సిస్టంలో ఉండే కూలంట్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఈ డ్రై స్లీవ్స్కు టచ్ అవ్వదు. ఇక్కడ చూడండి, మనం ఈ ఫిగర్ చూసుకుంటే ఈ క్రాస్ సెక్షన్ ఏమో ఇంజిన్ బ్లాకు, క్రాస్ సెక్షన్ వచ్చేసి ఇంజిన్ బ్లాకు, ఇదంతా లైనరు, డ్రై లైనరు. ఈ రెడ్ థిక్నెస్ వచ్చి లైనర్ వాల్ అన్నమాట, ఇది కట్ సెక్షన్లో. సో కూలంట్ గ్రీన్ది. ఈ కూలంట్ ఓన్లీ బ్లాక్కే టచ్ అవుతుంది కానీ లైనర్ టచ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ వచ్చేటువంటి హీటు ఈ లైనర్ మెటీరియల్ ప్లస్ బ్లాక్ మెటీరియల్ ద్వారా కూలంట్లోకి వెళ్ళిపోవాలి. సో డ్రై లైనర్స్కు కూలంట్ టచ్ అవ్వదు. ఇది డ్రై లైనర్స్. నెక్స్ట్ వెట్ లైనర్స్. వెట్ లైనర్స్ ఈ విధంగా ఉంటాయి. వెట్ లైనర్స్ చాలా మందంగా, చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దిస్ ఇస్ పర్పస్ బిహైండ్ దట్ వన్. మెజారిటీ ఆఫ్ ద హైయర్ కెపాసిటీ, మీడియం కెపాసిటీ ఇంజన్స్లో వెట్ లైనర్సే ఉంటాయి. డ్రై లైనర్స్ ఓన్లీ స్మాల్ ఇంజన్స్లో మాత్రమే ఉంటాయి. ఓకే. సో ఇవి వెట్ లైనర్స్. వెట్ లైనరు ఈ విధంగా బాగా మందంగా థిక్నెస్ ఎక్కువ ఉండి ఉంటుంది. ఈ గ్రూవ్స్లో ఈ ఓరింగ్స్, రబ్బర్ రింగ్స్ కూర్చుంటాయి. ఈ ఓరింగ్స్ చాలా స్పెషల్ క్వాలిటీ రబ్బర్తో తయారు చేసి ఉంటారు. ఎందుకంటే టెంపరేచర్కు వాటికి విత్స్టాండ్ అవ్వాలి, ఎక్స్పాండ్ కాకుండా, డ్యామేజ్ అవ్వకుండా. ఈ కాలర్ ఏరియాలో కూడా ఇక్కడ ఒక ఫ్లాట్ ఓరింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఈ ఓరింగ్స్ ఎందుకంటే ఇప్పుడు చెప్తాను నేను. ఈ బ్లాక్ ఏమో డ్రై లైనర్ కూర్చున్న బ్లాక్, ఈ బ్లాక్ ఏమో వెట్ లైనర్ కూర్చోబెట్టే బ్లాక్. ఈ బ్లాక్ను మీరు గమనించండి, ఇదంతా కూడా ఏరియా, ఈ క్యావిటీ ఫార్మేషన్ ఉంటుంది కదా, ఇదంతా బ్లాక్లో దీనిలాగా సాలిడ్గా లేదు. ఈ పోర్షన్ అంతా కూడా ఒకదానికొకటి కనెక్టెడ్. ఈ పోర్షన్ అంతా కూడా కూలంట్ ప్యాసేజ్ కోసం. ఇంజిన్ రైనర్కి కూలంట్ అలా సర్క్యులేట్ అవుతూ ఉండాలి, హీట్ క్యారీ చేస్తూ ఉండాలి, హీట్ డిసిపేట్ చేస్తూ ఉండాలి. సో ఈ కూలంట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా లైనర్ టచ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు, ఇది కూలంట్, రెడ్ పోర్షన్ వచ్చి లైనర్ వాల్, డైరెక్ట్గా ఇట్ ఇస్ టచింగ్. ఇక్కడ అలా కాదు, లైనర్ వాల్ చాలా పల్చగా ఉంది, అందుకనే బ్లాక్ ఇక్కడ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉండదు. డైరెక్ట్గా కూలంట్ దీనికి టచ్ అవుతుంది. సో హీట్ డైరెక్ట్గా లైనర్ నుంచి కూలంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దీనికి సపోర్ట్ లేదు కాబట్టి, అవసరమైన థిక్నెస్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ లైనర్స్ బాగా మందంగా ఉంటాయి. ఇక్కడ ఓరింగ్స్ కూర్చుంటాయి. ఈ ఓరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్షన్ ఇక్కడ కూర్చుంటుంది. ఎందుకంటే ఈ కూలంట్ లీకేజ్ కాకూడదు కిందకి. అక్కడనే పైన ఒక సీల్ రింగ్ ఉంటుంది కదా, ఈ కూలంట్ పైకి పోకుండా దీన్ని స్టాప్ చేస్తుంది. ఈ లైనర్స్కు ఫ్రీగా కూర్చోవాలి. దీనిలాగా టైట్ ఫిట్టింగ్ ఉండదు, ఇంటర్ఫిరెన్స్ ఉండదు. అయితే స్నగ్ ఫిట్ అంటారు. అంటే లీకేజ్ అవసరం లేనంతగా కొంచెం జస్ట్ అలా పుష్ చేస్తే పోయి ఈ సర్ఫేస్లో కూర్చునేది అట్లా ఉండాలి. ఈ సర్ఫేస్ చాలా క్లియర్గా ఉండాలి. ఇవన్నీ ఓకే. ఇది వెట్ లైనర్స్ ఏ విధంగా ఉంటాయి. వెట్ లైనర్స్ గురించి ఇది చూసారా,
ఈ పెక్యులియర్ పోర్షన్ ఈ విధంగా కట్స్గా గీతలుగా ఉన్నాయి కదా, ఇది. దీన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఎగ్జాక్ట్గా ఇలా కాదు కానీ ఈ విధంగా ఇంత డీప్ గ్రూవ్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, దీన్ని ఏమంటారంటే క్రాస్ హ్యాచ్ ప్యాటర్న్ అంటారు. దీన్ని క్రాస్ హ్యాచ్ ప్యాటర్న్. ఇది డ్రై లైనర్ అయినా వెట్ లైనర్ అయినా క్రాస్ హ్యాచ్ ప్యాటర్న్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే పిస్టన్ ఇన్నిసార్లు మూవ్ అయ్యేటప్పుడు పిస్టన్ రింగ్స్ లైనరు అరిగిపోకుండా ఉండాలంటే లూబ్రికేషన్ అవసరం. దీనికి లూబ్రికేటింగ్ ఆయిల్ పిస్టన్ కింద నుంచి పిస్టన్ కూలింగ్ జెట్ ద్వారా స్ప్లాషింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లైనర్స్ కలా స్ప్లాష్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్లాష్ అయిన ఆయిల్ రిటైన్ అవ్వాలి కాసేపు. రిటైన్ కాకుండా పిస్టన్తో పాటే పిస్టన్ రింగ్తో పాటు కిందికి పోకూడదు. పోతే ఏమవుతుంది, డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేస్తుంది రింగ్ టు లైనర్ వాల్. ర్యాపిడ్ వేర్ ఉంటుంది, అంటే తొందరగా అరిగిపోతుంది. అలా ఆయిల్ రిటైన్ అయ్యేదానికోసం ఈ లైన్స్ కింది నుంచి స్ప్లాష్ చేయబడే ఆయిల్ ఈ గ్రూవ్స్లో రిటైన్ అవ్వాలి. రిటైన్ అయినప్పుడు మాత్రమే లూబ్రికేషన్ ప్రాపర్గా ఉంటుంది. సో దిస్ హ్యాచ్ మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ఇది వెట్ లైనర్స్ ఫిక్స్ చేసే విధానం. ఇదేమో బ్లాక్, ఇది టాప్ పోర్షన్ బ్లాక్ డెక్ అంటారు. ఈ విధంగా కూర్చోబెట్టేసి దీని లోపల ఓరింగ్స్ ఈ పోర్షన్లో ఉంటాయి, లోపల ఉంటాయి. సో ప్రెస్ చేస్తారు, బై హ్యాండ్ ప్రెస్సింగ్తో పోతాయి ఇవి. జాగ్రత్తగా చేయాలి. ఈ బొమ్మ చూడండి, ఇది మీరు గమనించాల్సింది. ఈ బొమ్మ ఏంటంటే ఇతను ఈజ్ డూయింగ్ సంథింగ్. ఈయన ఏం చేస్తున్నా అంటే సిలిండర్ లైనర్ ప్రొట్రూషన్ చెక్ చేస్తున్నాడు. సిలిండర్ లైనర్ ప్రొట్రూషన్ అంటే ఈ కాలర్ ఏరియా ఉంది కదా, ఇది ఈ డెక్ మీద కంటే ఒక స్పెసిఫైడ్ లెవెల్లో కొంచెం ఉండాలి. ఆ స్పెసిఫికేషన్స్ అంతా ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తారు, ఉండాలి. తర్వాత చుట్టూ చూస్తే 4-5 ప్లేసెస్లో చూసుకుంటే ఈక్వల్గా ఉండాలి ఆ ప్రొట్రూషన్ కూడా. ఇది ఎందుకంటే మనం మధ్యలో గ్యాస్కెట్ పెట్టి సిలిండర్ హెడ్ మనం టైట్ చేసినప్పుడు గ్యాస్కెట్ ఈక్వల్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ సిలిండర్ పైన కాలర్ చుట్టూ కూడా, లైనర్ కాలర్ చుట్టూ కూడా మంచి క్రషింగ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే ప్రాపర్ సీలింగ్ ఉంటుంది. అది లేనప్పుడు గ్యాసెస్ దీని ద్వారా సీపేజ్ అవ్వడం కానీ ఎస్కేప్ అవ్వడం కానీ, ఒక్కోసారి లైనర్ ఈ కాలర్ క్రాక్ అవ్వడం కానీ జరుగుతుంది అన్నమాట. అందుకని ప్రొట్రూషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సిలిండర్ బ్లాక్ గురించి, సిలిండర్ లైనర్స్ గురించి. కొన్ని సిలిండర్ బ్లాక్స్, స్మాల్ సిలిండర్ బ్లాక్స్ వితౌట్ లైనర్స్ కూడా ఉంటాయి. అవి ఏం చేస్తారంటే వెరీ స్మాల్ సైజ్. అటువంటి సిలిండర్ బ్లాక్ అరిగిపోయినప్పుడు దానికి ఓవర్ సైజ్ పిస్టన్స్ కానీ, ఓవర్ సైజ్ రింగ్స్ కానీ, అంటే ఆ సిలిండర్ను ఇంకొంచెం బోర్ చేసి ఆ ఓవర్ సైజ్ పిస్టన్స్ కానీ రింగ్స్ కానీ అనుగుణంగా బోర్ చేసుకొని రన్ చేస్తారు. అదొక మెథడ్. ఇంకొన్నింటికి కొంత అరిగిపోయిన తర్వాత డ్రై స్లీవ్స్ ఇస్తారనమాట, అదొక టైపు. అవి చాలా మినిమం మోడల్స్లో ఉంటాయి. బట్ స్టిల్ ఫర్ ద నాలెడ్జ్ సేక్ ఐఎమ్ టెల్లింగ్. దీంతో పాటు ఒక 4 పేజీలు నోట్స్ ఇచ్చాను మీకు ఇక్కడ. నెమ్మదిగా చూడండి ఈ నోట్స్ అన్నీ కూడా. దీంట్లో చాలా యూస్ఫుల్ టిప్స్, యూస్ఫుల్ పాయింట్ ఉన్నాయి. మీరంతా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అవసరమైనటువంటివి మీరు నోట్. మనం ఈ వీడియోలో సిలిండర్ బ్లాక్ గురించి మరియు ఇంకో ముఖ్యమైన విషయం నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. సిలిండర్ లైనర్స్ వచ్చేసేసి గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ డక్టైల్ గ్రే క్యాస్ట్ ఐరన్తో సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్ ద్వారా తయారు చేస్తారు. సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్ అంటారన్నమాట. ఓకే, ఆ సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్ అనేటువంటిది ఒక స్పెషల్ ప్రాసెస్. తర్వాత దాన్ని ఫినిష్ చేసి హీట్ ట్రీట్మెంట్ చేసేసి దాన్ని తయారు చేస్తారు. సో సిలిండర్ లైనర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ గ్రే క్యాస్ట్ ఐరన్, డక్టైల్ క్యాస్ట్ ఐరన్ త్రూ సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్ ప్రాసెస్. సో మీకు ఏమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా నాకు ఈమెయిల్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. సో నెక్స్ట్ వీడియోలో మనము క్రాంక్ షాఫ్ట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కంటెంట్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. సలహాలు కానీ ఏదైనా సందేహాలు కానీ ఉంటే మీరు నాకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ తెలపగలరు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.